సత్యసాయి జిల్లాలో హిందూపురం నగరములో అద్భుతంగా బైబిల్ సెమినార్లు జరిగాయి. అనేకులు నిప్పు కణాల్లాగా తయారయ్యి అనేకుల్ని నిప్పు కణాల్లాగా తయారు చేసి బయటికి పంపించటం జరిగింది. అనేకులు ఈ సెమినార్లో పాల్గొని లోతైన సబ్జెక్టులు నేర్చుకున్నామని వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. స్థానికంగా రెవరెండ్ డాక్టర్ జాన్ గారు వయాసిస్ బ్యాప్టిస్ట్ చర్చి, ఆయన చర్చిలో ఈ సెమినార్లు ఏర్పాటు చేయడం జరిగింది. అనేకులు అక్కడ నేర్చుకున్నారు. నేర్చుకునే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇలాంటి సబ్జెక్టులు మేము ఎప్పుడు నేర్చుకోలేదు, చాలా కొత్త విషయాలు అండ్ లోతైన విషయాలు నేర్చుకున్నామని వాళ్ళే అక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది. ఆ రీతిగా ఈ సత్యసాయి జిల్లా హిందూపురం నగరాన్ని కేంద్రంగా పెట్టుకొని ఆ చుట్టుపక్కల అనేకులు రాగలిగారు. అందుకే ఆ హిందూపూర్ టౌన్లో ఇవి ఏర్పాటు చేశాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు కదా. ఈ కాన్సెప్టే ఈ రోజుల్లో జరుగుతున్న సేవా పరంపర. చాలా సంఘాలు డబ్బులు వస్తున్నాయి, తిని పడుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి గ్రేట్ కమిషన్ ఎవరు చేయలేకపోతున్నారు. ఆ గ్రేట్ కమిషన్ ఏంటి? సంఘాలు కట్టుకొని ఆస్తులు సంపాదించుకొని తిని కూర్చోమన్నాడా? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పాడు. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పమని చెప్పాడు. అదే మేము చేయటం ప్రభుకి ఇష్టమైంది కాబోలు మమ్మల్ని ఇలా వాడుకుంటున్నాడు. మహిమ ఘనత ప్రభావంలో ప్రభుకి చెల్లును గాక. ఈ సెమినార్లో అభిషేకాలు ఇవ్వటం కోసం ట్రైనింగ్ అయిన వారిని అభిషేకాల కోసం బెంగళూరు నగరంలో అతిపెద్ద తెలుగు చర్చి, ఆ మిస్పా తెలుగు చర్చి, అక్కడి నుంచి సేవకులను, ఆ కమిటీ వారిని మేము ఆహ్వానించాం. మా తమ్ముడు శ్రీరామ్ అండ్ కమిటీ చైర్మన్ గారు, సెక్రటరీ గారు అండ్ ఆ చర్చి పాస్టర్ గారు వాళ్ళు బెంగళూరు నుంచి కారు వేసుకొని వచ్చి చక్కగా ట్రైనింగ్ అయిన వారిని అభిషేకించారు. వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంతో హ్యాపీగా వచ్చి ఈ పని చేయగలిగారు. మేము చేస్తున్నాం, మీరు చూస్తున్నారు, మీరు కూడా చేయండి అని ప్రోత్సహిస్తున్నాం. మీరు ఇంట్లో తిని ఖాళీ కూర్చొని పడుకోవటం కోసం కాదు ప్రభు మనల్ని రక్షించింది. మనం వెళ్ళాలా, అనేకులకు సువార్త చెప్పాలా, చెప్పేవాళ్ళని తర్ఫీదు ఇవ్వాలా. రండి, హిందూపూర్లో లేచిన నుప్పు రవ్వలు బయలుదేరిని. తెలుసు కదా మీకు, వర్షాకాలంలో ఈ సెమినార్లు పెడతామని. అనేక జిల్లాలకు ప్రయాణిస్తుంది. నెక్స్ట్ కర్నూలు జిల్లా, నంద్యాల వస్తున్నాం. ఇవి ఈ 4 నెలలు ఒక 8 జిల్లాల్లో ఏర్పాటు చేశాం. ప్రార్థన చేయండి. మిమ్మల్ని మేము డబ్బులు అడగం. అస్సలు నా ఛానల్లో ఎప్పుడు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇవ్వం. మీరు ప్రార్థన చేయటమే మీ డ్యూటీ. మే గాడ్ బ్లెస్ యూ.